ఎవ్రీవన్, వెల్కమ్ టు హరినీస్ కిచెన్. ఇవాళ హరినీస్ కిచెన్లో రంజాన్ స్పెషల్ హైదరాబాదీ చికెన్ హలీం ఎలా చేయాలో చూద్దాం. ఇంట్లోనే మనం సింపుల్గా సేమ్ యాజ్ ఇట్ ఈస్ బయట దొరికే హలీంలానే ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ అండ్ టెక్స్చర్ కూడా సేమ్ మనకి బయట దొరికే హలీంలానే ఉంటుంది. ఈ వీడియోని కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి. పర్ఫెక్ట్ హలీం ఎలా చేయాలో నేర్చేసుకుంటారు. హైదరాబాదీ చికెన్ హలీంకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చికెన్, గోధుమ రవ్వ, ఓట్స్, బాదాం, కందిపప్పు, మినపప్పు, శనగపప్పు, పెసరపప్పు, ఎర్ర కందిపప్పు, నువ్వులు, బాస్మతి రైస్, కాజు, బిర్యానీ ఆకు, మిరియాలు, జీలకర్ర, తోక మిరియాలు, షాయి జీరా, లవంగాలు, ఇలాచీ, బిర్యానీ పువ్వు, దాల్చిన చెక్క, స్టార్ అనీస్, జాపత్రి, ఫ్రైడ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, పెరుగు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొత్తిమీర, పుదీనా, లెమన్ జ్యూస్, నెయ్యి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత కొన్ని మిరియాలు, తోక మిరియాలు, బిర్యానీ ఆకు, షాయి జీరా, బిర్యానీ పువ్వు, లవంగాలు, దాల్చిన చెక్క, జాపత్రి, స్టార్ అనీస్, ఇలైచీ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. మనం తీసుకున్న మసాలాల్లో సగం మసాలా ఇందులో వేసుకోవాలి. మిగతా సగం తర్వాత యూస్ చేసుకుందాం. మసాలా కొద్దిగా వేగాక కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, క్లీన్ చేసిన చికెన్, కొద్దిగా కొత్తిమీర, పుదీనా, సరిపడా సాల్ట్, పెరుగు వేసుకొని కలుపుకోవాలి. ఇది బాగా కలిసిన తర్వాత చికెన్ మునిగేంత వరకు నీళ్లు పోసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నుంచి 6 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. నేను చికెన్ని విత్ బోన్ తీసుకున్నాను. మీరు బోన్లెస్ కూడా తీసుకోవచ్చు. బోన్లెస్ చికెన్ కంటే బోన్ చికెన్తోనే హలీంకి ఎక్కువ ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో నెయ్యి వేసి కాజుని ఇలా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో మనం ముందుగా తీసి పెట్టుకున్న మిగతా సగం మసాలాలని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా కొద్దిగా వేగాక ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ మినపప్పు, 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ కందిపప్పు, 2 టేబుల్ స్పూన్స్ పెసరపప్పు, 2 టేబుల్ స్పూన్స్ ఎర్ర కందిపప్పు, 2 టేబుల్ స్పూన్స్ బాస్మతి రైస్, 1 కప్ ఓట్స్, 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు, 1 కప్ గోధుమ రవ్వ, 30 to 40 బాదం వేసుకొని లో ఫ్లేమ్లో బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసి పౌడర్ చేసిన మిక్చర్ని మనం 2 months వరకు నిలవ పెట్టుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు హలీం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, ఇది బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారాక మిక్సీలో పౌడర్ లాగా చేసుకోవాలి. కొద్దిగా కోర్స్ లాగా చేసుకున్నా పర్వాలేదు. పౌడర్ అయితే మనకి ఈజీగా ఉడికిపోతుందన్నమాట. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో 2 లీటర్స్ ఆఫ్ వాటర్ పోసుకొని కొద్దిగా నెయ్యి వేసి మరిగించాలి. వాటర్ మరిగాక దీంట్లో ముందుగా చేసి పెట్టిన పౌడర్ని కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. ఈ మిక్చర్ని ఒక 10 to 15 minutes వరకు ఉడికించుకోవాలి. పప్పులు, రవ్వ అన్నింటినీ ముందు ఫ్రై చేసి పౌడర్ చేసాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. ఈ మిక్చర్ని అడుగంటకుండా లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. లంప్స్ లేకుండా ఇలా మ్యాషర్తో మ్యాష్ చేస్తూ కలుపుతూనే ఉండాలి. ఇది ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తుంది హలీము. 15 minutes అయిపోయింది. చికెన్కి సరిపడా సాల్ట్ మాత్రమే వేశాను. ఇప్పుడు ఈ మిక్చర్కి సరిపడా సాల్ట్, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ ఉడికిందో లేదో చూద్దాము. చూడండి, చికెన్ కూడా బాగా ఉడికిపోయింది. మనకి బయట దొరికే హలీంలో పైన షోర్బా వేస్తారు కదా, దానికోసం పైన ఫామ్ అయిన ఈ లేయర్ని ఒకసారి కలుపుకొని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ షోర్బాని హలీం పైన వేసి సర్వ్ చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఉడికించుకున్న చికెన్ని సూప్తో సహా ఈ హలీం మిక్చర్లో వేసుకొని మ్యాషర్తో
మ్యాష్ చేస్తూ ఉండాలి. ఎంత బాగా మ్యాష్ చేస్తే అంత మంచి టెక్స్చర్ వస్తుంది. ఇలానే లో ఫ్లేమ్లో ఒక 30 to 40 మినిట్స్ వరకు కలుపుతూనే ఉండాలి. ఇలా ఎక్కువసేపు కలపలేకపోతే మిక్సీలో వేసి కూడా చేసుకోవచ్చు. కానీ మిక్సీలో వేసేదానికంటే ఇలా డైరెక్ట్గా మ్యాష్ చేస్తే దాని టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు లాక్డౌన్ ఉంది కాబట్టి అందరూ ఇంట్లోనే ఉండుంటారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందితోని కల్పించండి, వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకన్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. చూడండి, ఒక 40 మినిట్స్ కంటిన్యూస్గా ఇలా మ్యాష్ చేసిన తర్వాత ఈ టెక్స్చర్ వచ్చింది. సో ఇప్పుడు 4 టేబుల్ స్పూన్స్ లెమన్ జ్యూస్, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని కలుపుకుంటే రంజాన్ స్పెషల్ హైదరాబాదీ చికెన్ హలీం రెడీ. ఈ హలీంని ఒక బౌల్లోకి తీసుకొని మనం ముందుగా తీసి పెట్టుకున్న షోర్బాని వేసి దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ కాజు, బాయిల్డ్ ఎగ్ వేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ అండ్ హెల్దీ హైదరాబాదీ చికెన్ హలీం రెడీ. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి రెసిపీతో మీ ముందుంటాను. బాయ్ బాయ్.